హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. నేను మొన్న ఒక షార్ట్ పెట్టిన, చాలా మంది చూసారు, వ్యూస్ కూడా బాగా వచ్చినాయి, లైక్స్ కూడా వచ్చినాయి, మంచిగా వచ్చింది, అంతా ఓకే. నేను అది మాట్లాడుకుంటా ఇదేందుకు చూపిస్తున్నా అంటే మీకు ఇప్పుడు ఇరాన్లో ఖాళీ రేప్ చేసినా చాలు ఏం చేస్తారంటే ఆయనకి చిత్రహింసలు పెట్టి ఆ రేప్ చేసినోడు ఏ ఏరియాలో అయితే ఉంటాడో అదే ఏరియాలో వందల మంది సంఖ్యని ఇగో ఇట్లా వెనక చూస్తురా మీరు ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ నేను ఇది ఖాళీ ఫోటో తీసుకొని మీకు చూపిస్తున్నా. ఇది నేను అయితే ఓన్లీ రేప్ చేస్తే చాలు వాడిని కాలు చేతులు కట్టేసి నడి రోడ్డు మీద పండబెట్టి వాడి ఉండే ఏరియాలో ఉన్న జనాలను అందరినీ ఇక్కడ పిలుస్తారనమాట. పిలిచి బయటికి పిలిచి అని పందిని కట్టేసినట్లా కట్టేసి ఇంకా వాడిని అడుగుతారు, నువ్వు చేసినావా లేదా అని చెప్పేసి అడుగుతారు. వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చేయలేదని చెప్పినా కూడా ఆయనకి ఇడవారనమాట. ఇంకా ఆ పిట్టని వేటగాడు పిట్టల్ని కాలువని పోయినప్పుడు ఎట్లా కాలుస్తాడో అట్లా కాల్చేస్తారు నడి రోడ్డు మీద. ఆ చట్టం మన తెలంగాణలో రావాలి. తెలంగాణలో వస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకు మంచిగా ఉంటుంది అంటే, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలంగాణలో రావాలని చెప్తే, ఈడ 10 సంవత్సరాల పిల్లకు రేప్ చేస్తారు. స్కూల్లో ఉన్న టీచర్లు కొంతమంది అట్లే ఉన్నారు, స్కూల్లో పనిచేసే వాచ్మెన్లు అట్లా ఉన్నారు, ఇంకా స్కూల్ బస్ నడిపేటోడు కొంతమంది అట్లా ఉన్నారు. ఈడ ఎవరికి సేఫ్ లేదు ఈడ తెలంగాణలో. అందుకని చెప్పేసి ఎవడైతే అమ్మాయిల పేరుకి పోతాడో వానికి కుక్కని కాల్చినట్లు కాల్చి పడేసారు అనుకోండి, ఒక ఇద్దరిని, ఆడు ఏ ఏరియాలో ఉంటాడో ఆ ఏరియాలో జనాలను నిలవాలి, ఈడేం చేసిండు అని చెప్పేసి అందరికీ తెలియజేయాలన్నమాట. ఏమని, ఇగో ఈ కుక్క ఇట్లా చిన్న అమ్మాయికి రేప్ చేసిండు కాబట్టి ఈయన్ని కాల్చి చంపేస్తున్నాము అని ఒక్క దగ్గర కాదు, ఏడైతే ఆడ అట్లా కుక్కల్ని కాల్చినట్లు కాలుస్తే జనాలు చూడకుండా చంపొద్దు వీళ్ళని. జనాలు చూసేటప్పుడే గోర్లు వీకి నానా చిత్రహింసలు చేసి చంపేయాలన్నమాట. చంపేస్తే ఇంకోసారి ముందుకు ఎవడు రాడు అటువంటి పనులు చేయడానికి. లేకపోతే తెలంగాణలో ఉన్న ఆడపిల్లలే కాదు కానీ చాలా జోగులు అవుతున్నాయి. ఏ ఆడపిల్లకు కూడా సేఫ్ ఉండదు, సెక్యూర్ ఉండదు, ఒక ఏముండదు. కాబట్టి గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి ఎవడన్నా ఇటువంటి కార్యకలాపాలు చేస్తే వాడిని నలుగురిలో ఏదైనా చౌరస్తాలో తీసుకుపోయి కుక్కని పిట్టను కాలుస్తాం కదా మనం, అట్లా కాల్చి చంపేస్తే అప్పుడు ఇంకోడు వేరేవాడు ఎవడన్నా చేయాలన్నా కూడా భయపడతాడనమాట. అంతే, వేరే ఏం లేదు. ఇటువంటి శిక్షలు మన తెలంగాణలో అమలు చేయాలి. లేకపోతే ఆడపిల్లలు ఎంతోమంది బలి అవుతారు. ఇప్పటికే చాలామంది బలి అయిపోయారు. న్యూస్లో రాదు, ఒక ఏమీ రాదనమాట. వచ్చినా కూడా అటు ఇటు కాకుండా కొద్దిగా న్యూస్లో వస్తుంటాయి అవి. అట్లా కాకుండా ఇట్లా కుక్కల్ని కాల్చినట్లు కాల్చి